హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కిడ్నీ బీన్స్ ఆర్ రాజ్మాతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మేముండే ప్లేస్లో ఇవి పచ్చివి దొరుకుతాయి. ఈ బీన్స్ని ఇప్పుడు ఎలా కర్రీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ బీన్స్ని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి వీటిని బాగా ఉడికించుకోవాలి. ఈ బీన్స్ అనేవి 7 నుంచి 8 నిమిషాల లోపు ఉడికిపోతాయి మనకి. ఇలా ఉడికిన బీన్స్ని మనము బీన్స్ సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను టమాటోస్ని తీసుకున్నాను. 2 టమాటోస్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని టమాటో ప్యూరీని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగాక అందులోకి 1/2 స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక అందులోకి 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి 2 టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలిపాక మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఈ టమాటోని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి కిడ్నీ బీన్స్ని కూడా వేసి బాగా కలిపి 5 నుంచి 6 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి అందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి టమాటో ప్యూరీని కూడా వేసి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. మనకు కర్రీ అనేది ఇలా రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అందులోకి మనం 1 స్పూన్ వరకు కారము, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలిపి మూత పెట్టి మరొక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి.
ఇప్పుడు మూత తీసి అందులోకి పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన మసాలా అంతా బాగా కలిసేటట్టు కలిపి మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గించుకోవాలి. మనకు కర్రీ అనేది ఇలా రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు అందులోకి కొంచెం వరకు కొత్తిమీర తీసుకొని కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేశాక మరొక 30 సెకండ్ల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ కర్రీ చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, నాన్స్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కిడ్నీ బీన్స్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.